నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. పంగళూరు మండలం కొండమంజులూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ముందుగా శుభ సమయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో తదుపరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతిష్ఠా కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్, వైసీపీ నాయకులు వైవి భద్రారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు విరివిరిగా హాజరయ్యి స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ప్రతిష్ఠా మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. సుమారు 2,40,00,000 రూపాయలతో వేణుగోపాల స్వామివారి దేవస్థానం నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈరోజు కొండమంజులూరు గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గారి మందిరం పునర్నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది భక్తులు అనేక గ్రామాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఎలాగైతే ఇక్కడ ఉన్న ఈ మూర్తి కనీసం 500 సంవత్సరాల పురాతనమైనది. దాని తర్వాత ఈ మందిరం శిథిలావస్థకు వెళ్ళిన సందర్భంలో ఇక్కడ గ్రామస్తులందరూ వారి కష్టార్జితమైన లక్ష్మిని మనీని ఇచ్చి ఈ మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. నేను శ్రీకాంత్ కృష్ణదాస్, నేను ముంబై నుండి వచ్చాను. కేవలం ఈ గ్రామంలో ఈ మందిరం యొక్క పునర్నిర్మాణం జరిగిన సందర్భంలో మళ్ళీ చూద్దామని వచ్చాము ఇక్కడికి. అదేవిధంగా మనం చూడొచ్చు, ఈ మందిరాలు ఆధ్యాత్మిక కేంద్రాలు. ఈ మందిరాలు మన యొక్క శాస్త్రాలని, విద్యని అందరికీ పంచిపెట్టడానికి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ మందిరంలో ఉన్న మూర్తి భగవంతుడితో సమానం. ప్రతిమా నహి తుమి సాక్షాత్ వ్రజేంద్ర నందన్. భగవంతుడు కేవలం రాయి కాదు, అందులో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయన సాక్షాత్ వ్రజేంద్ర నందనుడు, కృష్ణుడే ఉన్నారన్నమాట. ఎలాగైతే మనం వైకుంఠంలో ఉన్న నారాయణుని మన యొక్క ఈ భౌతిక ఇంద్రియాలతో చూడలేము. అందుకని ఆయన కృపతోటి ఈ అర్చామూర్తి రూపంలో ఇక్కడ అవతరిస్తారు. ఆ విధంగా మన సేవను స్వీకరించడానికి భగవంతుడు వస్తారు. ఆయన్ని మనం రాయి అనుకోకూడదు, ఆయన సాక్షాత్ భగవంతుడు. ఈ విధంగా ఈ కొండమంజులూరు గ్రామస్తులందరూ ఈ మందిర పునర్నిర్మాణానికి సహాయం చేశారు. వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. కొండమంజులూరు గ్రామంలో అనాదిగా వేయించేసినటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయ జీర్ణోద్ధారణ మహాప్రతిష్ఠా మహోత్సవాలు 3 రోజులుగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ఎంతో వైభవోపేతంగా నిర్మించుకొని ఉన్నాం. అదేవిధంగా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పురాతన కాలం నుంచి కూడా, పూర్వకాలం నుంచి భగవంతుడు ఇక్కడే వేయించేసి ఉంది. వచ్చినటువంటి భక్తుల్ని, గ్రామ ప్రజలని, అదేవిధంగా లోకా సమస్త సుఖినోభవంతు అనే విధంగా భగవంతుడు భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి స్వామివారి యొక్క ఆలయం పునర్నిర్మాణం అయిన తరువాత 3 రోజులుగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా కార్యక్రమాలు జరుగుతూ ఇవాళ రోజున ఉదయం 4 గంటల నుంచి 5:45 మధ్యలో సుముహూర్త కాలంలో యంత్రస్థాపన, తర్వాత పీఠారోహణ కార్యక్రమములు, తర్వాత యాగశాలలో పూర్ణాహుతి అత్యంత వైభవోపేతంగా జరుపుకొని ఉన్నాం. తర్వాత విమాన శిఖరము, అదేవిధంగా రాజగోపురము, అదేవిధంగా గరుత్మంతుడు, ద్వారపాలకులు, కోష్టదేవతలు మరియు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క సర్వ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అయిన తరువాత 9:45 నుంచి స్వామివారి యొక్క జీవకళలన్నీ కూడా స్వామివారిలో ఆరాధన చేసి ప్రథమ ఆరాధన, ప్రథమ దర్శనము, తదనంతరం స్వామివారి యొక్క ప్రథమ కళ్యాణ మహోత్సవం కూడా మనం ఎంతో వైభవోపేతంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా జరుపుకొని ఉన్నాం. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ఠా మహోత్సవంలో విరివిరిగా పాల్గొని ఆ దేవదేవుడైనటువంటి
శోభామానం మహీయతే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉందని దిశ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీ భాషా అన్నారు. కొలసపాడు మండలం మేదరమెట్లలోని హెల్ప్ టీఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్విఎస్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిబ్బంది పనిచేసే ప్రతి ప్రాంతంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగకుండా చూడాలని, వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలంటే విచ్చలవిడిగా శృంగారం చేయడం వలన కలిగే నష్టాల గురించి వివరించాలన్నారు. ఎంతమంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారు క్రమం తప్పకుండా ప్రభుత్వం నుంచి అందించే మందులు వాడుతున్నారా లేదా మధ్యలో నిలిపివేశారా అనేది తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని రామ్మోహన్ రావు తెలియజేశారు. క్లయింట్లు కూడా ఐడెంటిఫై చేయడం అనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే మనము అమ్మాయిల్ని గుర్తించడంతో పాటు కేపీఎల్ని గుర్తించడంతో పాటు క్లయింట్లు కూడా ఎందుకు క్లయింట్లను గుర్తించాలి, కారణం ఏంటి చెప్పమ్మా? ఎందుకు క్లయింట్ని గుర్తించాలి? మీరు చెప్పండి, ఎక్కువ అనుభవం ఉన్నవారు ఎందుకు క్లయింట్ని గుర్తించాలి? కూర్చోండి. అంటే ముఖ్యంగా ఏంటంటే క్లయింట్ని గుర్తించడం వల్ల క్లయింట్కి మనం కూడా కొంచెం మనం అవగాహన కలిగించడం ఒకటి. అంటే ఆ క్లయింట్కి ద్వారా కూడా మళ్ళా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడికి ఏమైనా రోగం వస్తే వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమన్నా ఎస్టీడీస్ కానివ్వండి మిగతా ఏమన్నా ఉన్నప్పుడు వీళ్ళకి కానీ ఉండకుండా జాగ్రత్త పడటం కోసం కూడా క్లయింట్కి కూడా మనం ట్రాకింగ్ చేయాలి. ఎందుకంటే ఆ క్లయింట్ ఎప్పుడు చూపించుకుంటున్నాడు, ఎక్కడ చూపించుకుంటున్నాడు, క్లయింట్ స్టేటస్ ఏంది అనేది తెలియడం కోసంగా అది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. హెచ్ఆర్జీతో పాటు క్లయింట్ అనేది చాలా అవసరం. అయితే ఈ మధ్య కొంచెం తగ్గింది క్లయింట్ మీద కాన్సన్ట్రేషన్ అనేది, ప్రాజెక్ట్లో తగ్గింది. గతంలో ఎక్కువ చేయడం అనేది జరిగింది క్లయింట్. ఇప్పుడు క్లయింట్ మీద కాన్సన్ట్రేషన్ చాలా తగ్గింది. సో అందువల్ల మళ్ళీ ఐడెంటిఫై చేయటం ఒకటి. రెండోది ఏంటంటే కొత్త వాళ్ళని గుర్తించడంలో ఇంకా వెనకబడ్డాం అనేది ఒకటి వాస్తవం. అది మనం ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే రియల్ పిక్చర్ మనం ఎంతసేపటికి పాత నెంబర్లనే గారడీగా చూపిస్తున్నాం తప్పితే కొత్త నెంబర్లు ఐడెంటిఫికేషన్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే అందుకే క్లయింట్ మ్యాపింగ్లో కూడా కొత్త వాళ్ళకి గమ్మతంటే చాలా సందర్భాల్లో క్లయింట్ చెప్తారు. మేము అమ్మాయిలతో పనిచేస్తున్నప్పుడు విజయవాడ కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేసేటప్పుడు యాక్చువల్గా అంటే మనకి ఆ క్లయింటే చెప్తాడు, సార్ అక్కడ కొత్త అమ్మాయి వచ్చిందండి గుడివాడ నుంచి పలానా చోట 5 అమ్మాయిలు కొత్త వాళ్ళు వచ్చారండి. క్లయింట్ ద్వారా కూడా అదే ఉపయోగం, ఎక్కడ అమ్మాయిలు ఉన్నారనేది ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. అది కూడా బేసికల్గా. సో ఈ ఐడెంటిఫికేషన్ అనేది మనకు తగ్గింది. ఆటో వాళ్ళ ద్వారా కానివ్వండి, రిక్షా వాళ్ళ ద్వారా కానివ్వండి, ఇట్లాంటి వీళ్ళ ద్వారా కూడా ఐడెంటిఫికేషన్ చేయడం అనేది కూడా తగ్గింది. ఇంకోటి మ్యాపింగ్ ఎక్సర్సైజ్ అనేది ఎవరు పట్టించుకోవాలి. నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, మ్యాపింగ్ చేయటం. లక్ష్మి అనే అమ్మాయి కొత్తగా అమ్మాయి మనకి గుర్తించినప్పుడు ఆ లక్ష్మి నుంచి ఆ లక్ష్మికి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు వృత్తిలో ఉన్నవాళ్ళు, వాళ్ళని ఐడెంటిఫై చేయటం, మళ్ళీ ఈ లక్ష్మి ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఈ చేత వాళ్ళ ఫోన్లో మాట్లాడించడం కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మ్యాపింగ్ మీరు ఆల్రెడీ మనం వేశారు. చాలా సంతోషం ఇక్కడ ఈరోజు అటెండ్ అవ్వడం అనేది. యాక్చువల్లీ వచ్చిన ఉద్దేశం ఏంటంటే 2 కలిపి పెట్టారు సాగర్ గారు. ఒకటి సెమీ క్రిస్మస్, ఒకటి 2 పిఎండిసి ట్రైనింగ్. సో మన జిల్లాలో రేపు అంటే నాట్ ఓన్లీ హియర్ 26 జిల్లాల్లో జనవరి 1న స్టార్ట్ అవబోతుంది పిఎండిసి. దాని గురించి ఆల్ ఎన్జిఓస్కి ఒక చోట గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నా. కాకపోతే మన ఎన్జిఓ అనేది బాపట్ల జిల్లాకి దూరంగా ఉంది కాబట్టి ఉన్న టీమ్స్
టీచర్స్ అవుట్ టీచర్ అందరూ కూడా మళ్ళీ అక్కడికి వచ్చి మీటింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యి వాళ్ళ ఓన్ విలేజెస్కి వెళ్ళడానికి టైం పడుతున్న ఉద్దేశంతో దూరంగా ఉన్న ఈ హెల్త్ ఎన్జిఓకి మేమే వెళ్ళి అక్కడ కండక్ట్ చేద్దాము. నియర్ బై ఎన్జిఓస్ ఆల్రెడీ బాపట్ల అయిపోయింది, చీరాలంటే నాకు దగ్గర కాబట్టి ఏ టైంలో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ అక్కడ తీసుకొస్తే ఇబ్బంది పడతారని చెప్పి నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే దూరావాల ప్రయాణము ఏంటంటే పండగ సెలబ్రేషన్లు ఉంటాం కాబట్టి వర్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో లాంగ్ ఎన్జిఓస్కి నేను ఒక్కడనే వెళ్ళి పెట్టడం జరిగింది. సో నాది థర్డ్ మీటింగ్. ఫస్ట్ మంత్ ఇది బాపట్ల లోకల్ గ్రామసిరి, సెకండ్ మంత్ దాచేపల్లి రేట్స్ బయట ఉంటుంది. సో అక్కడికి నేను మొన్న లాస్ట్ ఫ్రైడే వెళ్ళాను. సో థర్డ్ మీటింగ్, ఫోర్త్ మంత్ పల్నాడులో పెట్టేస్తున్నాను. సో ఓవరాల్గా ఎన్జిఓస్కి ఏంటంటే ఒక ఓరియంటేషన్ చేస్తే ప్రోగ్రామ్ ఏదైతే మనకు చేయబోతున్నామో అదంతా కూడా డౌట్స్ లేకుండా చేస్తారనే ఉద్దేశంతో మనకు 3 days ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ మీరు నేర్చుకున్నప్పటికీ సో మన ఎన్జిఓ నుంచి అటెండ్ అయిన వాళ్ళు మీకు నాకు సపోర్ట్ చేస్తారు. యాజ్ ఏ ప్రోగ్రామ్ మేనేజర్గా నేను కూడా మీకు ఒక సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఓరియంటేషన్ ఇద్దామని ఒక మెయిన్ థీమ్తో ఇక్కడ రావడం జరిగింది. అద్దంకి మండలం యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు ఉపాధ్యాయులు తోట నరసింహారావు అనారోగ్య కారణంగా సోమవారం మృతి చెందారు. ప్రస్తుతం నరసింహారావు పంగులూరు మండలం రేణికవరంలో ఎంపీయూపీ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. నరసింహారావు ఏ స్కూల్లో పనిచేసిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో ముందు ఉన్నారు. నరసింహారావు మృతి పట్ల యూటీఎఫ్ ప్రజా సంఘాల వారు జేవీవీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అద్దంకిపట్టణంలోని గాంధీభవన్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ధన్వంతరి దత్తుపాదుకా క్షేత్రంలో సోమవారం ప్రధాన అనగాష్టమి వ్రతం జరిగింది. ముందుగా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాలు, అలంకరణ, తదుపరి సామూహిక శ్రీ అనగాలక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామివారి వ్రతం విశేషంగా అర్చకులు భాస్కర్ ఫణిశర్మ నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని వ్రతం చేశారు. అనంతరము స్వామివారికి మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదములు వితరణ జరిగింది. శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాల మేరకు దత్తపాదుకా క్షేత్రంలో అనగాలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నారని, దత్తపాదుకా క్షేత్రంలో ప్రతి నెల ఈ వ్రతం జరుగుతుందని భాస్కర్ ఫణిశర్మ చెప్పారు. ఈ వ్రతంలో పాల్గొన్న దత్త భక్తులు కోరికలన్నీ నెరవేరుతున్నాయని, భక్తులు ప్రతిరోజు ఈ వ్రతం చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి, ఇది ప్రధాన అనగాష్టమి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ అనగాష్టమి వ్రతం పూర్వకాలంలో త్రేతాయుగంలో శ్రీరాముడి చేత, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉపదేశించినటువంటి ధర్మరాజాది పంచపాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి వాళ్ళ యొక్క ఏదైతే అనుకున్నారో వాళ్ళు రాజ్యాలు పోగొట్టుకుని చాలా శత్రువుల చేత పీడింపబడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవాను ఉపదేశానుసారం వాళ్ళు ఈ యొక్క అనగాష్టమి వ్రతం ఆచరించి ఆ వ్రత ప్రతిఫలం వల్ల కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయవంతులై వాళ్ళ రాజ్యాలు పొందారు. ఇది కలికాలంలో మరుగున పడిపోయినందువల్ల శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారు 1985వ సంవత్సరంలో దత్త దర్శనం అనే సినిమా మరియు దత్త దర్శనం అనే గ్రంథము రచించి మన దత్తభక్తులందరినీ కూడా అనుగ్రహించాలనే ఉద్దేశంతో స్వామివారి సంకల్పానుసారంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనగావృష్టి వ్రతాలు ప్రతి ఆలయంలోనూ ప్రతి ఇళ్లలోనూ కూడా చేసుకునే విధానం ఎంత సులభంగా చేసుకోవచ్చు అని కూడా స్వామివారు ఉద్దేశించారు. ఆయన ఆదేశానుసారంగా ఈరోజు మన ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో అనగాష్టమి వ్రతం ఆచరించబడింది. ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా దత్త అనుగ్రహం వల్ల వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరి ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై గురుభక్తులు అవుతారు. ఆ గురువుని ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళ యొక్క ఇక్కట్లన్నీ కూడా ఆ గురువే సమసిపోయేటట్టు చూసి వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తుంటారని చెప్తూ ఎగురుతుంది. ఇది చాలా మహిమాన్వితమైనది. ప్రతి వాళ్ళు కూడా ఈ అనగాష్టమి వ్రతం ప్రతిరోజు చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రతిరోజు చేసుకోలేని వాళ్ళకి వారానికి ఒకసారి చేసుకోలేని నెలకొకసారి చేసుకోలేని కనీసం సంవత్సరంలో ప్రధాన అనగాష్టమి అయినటువంటి ఈ రోజున అంటే మార్గశిర బహుళ అష్టమి రోజున అన్న చేసుకుంటే ఈ సంవత్సరం అంతకాలం కూడా ఈ అనగాష్టమి వ్రతం చేసుకున్నటువంటి ఫలితం మీకు వస్తుందని చెప్పి
స్వామీజీ అనుగ్రహించారు. కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు కూడా మన ఆశ్రమంలో ప్రతిరోజు కూడా నిత్య అనగాష్టమని పెట్టుకున్నాం. బాగా ఉంటే నేను అనుకున్నాను అనమాట. తీసుకెళ్ళినా నీ ఇష్టం, ఉంచినా నీ ఇష్టం, ఎన్ని బాధలైనా పెట్టు, ఏ క్షణాన్ని ఎవడొచ్చి బాంబు వేస్తాడో మన దేశం మీద ఆయనకి బాధ. మనం అనుకుంటాం ఆయన హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, లేదా మన గురువు అనుగ్రహం వల్ల మీకు వచ్చే కష్టాలన్నీ కూడా తోలిగి మంగళారతి ఇచ్చిన తర్వాత రుద్రాసం చెప్తాను, కంగారు పడకండి. మీ దగ్గర చేసుకుని మీ ఊరిలో మీరు కూర్చోండి, అక్కడికే తీర్థం పట్టుకొస్తాను, ఎవరు నా దగ్గర రావాలి. నేను తీసుకుని అందులో పెట్టుకుంటాను. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.